వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డిలో ప్రీవియస్ మోడల్ పేపర్లో జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్. ఏ ఫార్మర్ స్టోర్స్ గ్రెయిన్ ఫ్రమ్ హిస్ క్రాప్ ఈల్ ఇన్ ఏ డ్యామ్ అండ్ వార్మ్ రూమ్. ఆఫ్టర్ ఏ ఫ్యూ వీక్స్ ద గ్రెయిన్స్ గెట్ స్పాయిల్డ్ అండ్ దే క్వాంటిటీ రెడ్యూసెస్. వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ రీజన్ ఫర్ దిస్? ఒక రైతు తన పంట దిగుబడి నుండి వచ్చిన ధాన్యాన్ని తేమ మరియు వేడిగా ఉన్న గదిలో నిల్వ చేశాడు. కొన్ని వారాల తర్వాత గింజలు పాడైపోయి వాటి పరిమాణం తగ్గింది. దీనికి అత్యంత సంభావ్య కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇంప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజువలీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఎ డొమెస్టిక్ సర్క్యూట్? గృహ విద్యుత్ వలయంలో సాధారణంగా కింది వాటిలో దేనిని శ్రేణిలో కనెక్ట్ చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మెయిన్ ఫ్యూజ్. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ టర్మ్ డిస్క్రైబ్స్ ద క్లోజ్నెస్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ సాలిడ్స్? ఘన పదార్థాలలో కణాల సామీప్యతను ఏ పదం వివరిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కణాంతర స్థలం. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద జనరల్ ప్రోడక్ట్ ఆఫ్ ద రియాక్షన్ బిట్వీన్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అండ్ ఏ బేస్? అలోహ ఆక్సైడ్ మరియు క్షారం మధ్య జరిగే చర్యలో సాధారణంగా ఏర్పడే క్రియాజన్యాలు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లవణం మరియు నీరు. క్వశ్చన్ నెంబర్ 5. వాట్ టైప్ ఆఫ్ గ్యాస్ ఈజ్ రిలీజ్ వెన్ ఇథనాల్ రియాక్ట్ విత్ సోడియం? ఇథనాల్ సోడియంతో చర్య జరిపినప్పుడు ఏ రకమైన వాయువు విడుదలవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హైడ్రోజన్. క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ హాల్వ్ అండ్ టైమ్ రిమైన్ ది సేమ్ ద లీనియర్ వెలాసిటీ బికమ్స్ డాష్. ప్రయాణించిన దూరం సగానికి తగ్గించబడి కాలం మారకుండా అలాగే ఉంటే రేఖీయ వేగం డాష్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆఫ్. క్వశ్చన్ నెంబర్ 7. హౌ డస్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ కంపేర్ టు ఇట్స్ వెయిట్ ఆన్ ఎర్త్? చంద్రుడిపై ఒక వస్తువు యొక్క బరువు భూమిపై దాని బరువుతో పోలిస్తే ఎలా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భూమిపై ఉన్న బరువులో 6వ వంతు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 8. ద పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కన్వర్జ్ ఆర్ అపియర్ టు డైవర్జ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ మిర్రర్ ఈజ్ కాల్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దర్పణం నుండి పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉన్న కిరణాలు ప్రధాన అక్షంపై కేంద్రీకృతమయ్యే బిందువును ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ప్రధాన నాభి. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్స్ డైజెషన్ అకర్స్ ఇన్. మనుషుల కంటే బహుకణ జీవులలో జీవక్రియ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ప్రత్యేక జీర్ణ అవయవాలలో. క్వశ్చన్ నెంబర్ 10. అన్సాచురేటెడ్ కార్బన్స్ ఆర్ డాష్ దాన్ ద సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్. అసంతృప్త కార్బన్ సమ్మేళనాలు సంతృప్త కార్బన్ సమ్మేళనాల కంటే డాష్ ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఎక్కువ క్రియాశీలత కలిగి. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ దట్ ద టెస్ట్ ఆర్ లొకేటెడ్ అవుట్సైడ్ ది అబ్డామినల్ క్యావిటీ ఇన్ ద స్క్రప్టమ్? ముస్కాలు ఉదర కుహరం వెలుపల ముస్క గోణిలో ఉండటానికి ప్రాథమిక కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, శుక్ర కణాల ఉత్పత్తికి శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత అవసరం కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 12. హౌ మచ్ కరెంట్ విల్ ఫ్లో through a resistor of 20 ohms when a potential difference of 40 V is applied across it? 20 ohms నిరోధకం ఉన్న
ఒక నిరోధకం గుండా 40V పొటెన్షియల్ భేదాన్ని వర్తింపజేసినప్పుడు ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2A. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? కింది వాటిలో ఏది ఏకరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి స్థిరమైన వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ? మన శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థలో కింది వాటిలో ఏది ఒక భాగం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెన్నుపాము. క్వశ్చన్ నెంబర్ 15. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్? పుటాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రానికి అవతల ఒక వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఆప్షన్ సి నిజ తలక్రిందులైన మరియు వస్తువు కంటే చిన్నది. క్వశ్చన్ నెంబర్ 16. వై డూ వీ ఫీల్ కూల్ వెన్ స్వీట్ ఎవాపరేట్స్ ఫ్రమ్ అవర్ స్కిన్? మన చర్మం నుండి చెమట ఆవిరైనప్పుడు మనకు చల్లగా ఎందుకు అనిపిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చెమట ఆవిరి కావడానికి మన చర్మం నుండి వేడిని గ్రహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 17. డ్యూ టు ద కంటిన్యూస్ ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ ద గ్యాస్ the particles collide with the walls of the container. The pressure exerted by the gas is equal to the. వాయు కణాల నిరంతర క్రమరహిత చలనం వల్ల కణాలు పాత్ర గోడలను ఢీకొంటాయి. వాయువు కలుగజేసే పీడనం దేనికి సమానంగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాత్ర గోడల యొక్క ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలు కలుగజేసే బలం. క్వశ్చన్ నెంబర్ 18. మ్యాచ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అండ్ దేర్ అయాన్స్. కింది పదార్థాలను మరియు అవి ఉత్పత్తి చేసే అయాన్లను జతపరచండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 19. వై డూ వీ కంటిన్యూ టు బ్రీత్ ఈవెన్ వెన్ వీఆర్ సిట్టింగ్ ఆర్ స్లీపింగ్? మనం కూర్చున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం ఎందుకు కొనసాగిస్తాము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జీవక్రియ కోసం ఆక్సిజన్ను సరఫరా చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ వాల్? వృక్ష కణకవచం యొక్క ప్రధాన నిర్మాణాత్మక భాగం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెల్యులోజ్. క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్? కింది ప్రకటనలో ఏది సరైన భాగం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధ్వని శూన్యం ద్వారా ప్రయాణించగలదు. క్వశ్చన్ నెంబర్ 22. వై ఈస్ ప్రాక్టీసింగ్ సేఫ్ సెక్స్ ఇంపార్టెంట్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్? ప్రత్యుత్పత్తి ఆరోగ్యం కోసం సురక్షితమైన లైంగిక పద్ధతులను పాటించడం ఎందుకు ముఖ్యం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇది HIV ఎయిడ్స్ వంటి లైంగిక సంక్రమణ వ్యాధులను నిరోధిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆల్కేన్ దట్ క్యాన్ ఫార్మ్ ఏ స్టేబుల్ రింగ్? స్థిరమైన వలయాన్ని ఏర్పరచగల అత్యంత చిన్న ఆల్కేన్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సైక్లోప్రోపెన్. క్వశ్చన్ నెంబర్ 24. వాట్ విల్ బి ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ బ్లాక్ మాస్ ఆఫ్ 30 kg kept at a height of 20 meter? Take the value of G is equal to 10 meter per second square. 20 మీటర్ల ఎత్తులో ఉంచిన 30 kg ద్రవ్యరాశి గల ఒక బ్లాక్ యొక్క స్థితిజ శక్తి ఎంత ఉంటుంది? G is equal to 10 meter per second square గా తీసుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6000 joules. క్వశ్చన్ నెంబర్ 25. The emergence of a new plant from a seed under
ఫేవరబుల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్. అనుకూలమైన పర్యావరణ పరిస్థితుల్లో విత్తనం నుండి కొత్త మొక్క మొలకెత్తడాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బీజాంకురణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.